హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం ఒక 2-3 నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. అదే సూజీ రవ్వ అంటుంటారు కదా, దానిని 1 కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. ఇందులోకి రవ్వను వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద దూరగా వేయించి తీసుకోవాలండి. ఇక్కడ రవ్వను వేయించుకుంటే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రవ్వను వేయించేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా రవ్వ మొత్తం చక్కగా వేగిపోయినాక ఇప్పుడు ఇందులోకి పాలని ఒకటేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ పోసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను, మీరు కావాలంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో పోసుకుంటూ బాగా కలిపేసుకోండి. ఈ పాలల నుంచే 1 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకోండి, అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు చక్కెర వేసుకొని కలుపుకోండి. ఇలా చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. మీరు హైలో పెట్టారంటే మనకి రవ్వ అనేది ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి అరోమా కోసం 1 అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. ఇందాక నేను చెప్పాను కదా 1 టేబుల్ స్పూన్ పాలు పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఉంటే సాఫ్రాన్ అయినా తీసుకోండి. ఇక్కడ చూడండి, మనకి రవ్వ కూడా కొద్దిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఈ రవ్వల నుంచి 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక దాంట్లోకి ఇలా మనం కలిపి పెట్టుకున్న ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఈ ఎల్లో ఫుడ్ కలరే కాదండి, మీకు నచ్చిన కలర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, ఇదంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేయికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని ఇలా బాల్ షేప్లో రౌండ్గా చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకున్నాక అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ వైట్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు దీనిని కూడా ఇలా రౌండ్ షేప్లో కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తుకోండి. దీనిని రౌండ్ షేప్ కాదండి, ఇలా అప్పంలాగా ఒత్తుకోవాలి. ఇలా అప్పంలాగా ఒత్తుకున్నాక ఇప్పుడు మధ్యలో ఇలా ఎల్లో లడ్డుని మధ్యలో పెట్టేసుకొని పైనుంచి వైట్ దాన్ని కవర్ చేసి ఇలా రౌండ్గా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మరి బాల్ షేప్లో ఒత్తేసుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్ అంతా. చూడండి, ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. నేను ఇక్కడ లాస్ట్లో కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు ఈ రెసిపీకి. మనకి టైం కూడా పెద్దగా పట్టదండి, చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.